కావాలంటే దైవ రాజ్యాంగం, చట్టం, అందులో అందలి ఉన్న నిధులు, విధులు, కట్టడలు, నియమ నిబంధనలు, ఆజ్ఞలు, శాసనాల ప్రకారంగా మన బ్రతుకు ఉండాలి. వాటిని పాటించాలి. నీ మాట నీ పిల్లలు వినకపోతే నీకెంత బాధ. నువ్వు చెప్పింది వాళ్ళు చేయకపోతే, పాటించకపోతే ఊరుకుంటావా నువ్వు? మరి దేవుడు ఎట్ట ఊరుకుంటాడు? దేవుడు ఎలా ఊరుకుంటాడు? పాటించిన వాళ్ళే పరిపూర్ణులు అవుతారు, పాటించకపోతే పరిపూర్ణులు కాలేరు ప్రియులారా. ఈరోజు ఇక్కడ దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారిలో అందరూ బాప్తిసం పొందిన వాళ్ళే. పొందారు అందరూ, పిల్లలు తప్ప అందరూ పొందిన వాళ్ళే. అందరూ తీసుకున్న వాళ్ళే. తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? పొందని వాళ్ళు ఎవరున్నారు? ఎక్కడో కొంతమంది తగులుతారు అంతే. అసలు బాప్తిసం రోజున ఏం జరుగుతుంది తెలుసా ఎవరికన్నా? బాప్తిసం రోజున ఏం జరుగుతుంది? అసలు బాప్తిసం ఎలా తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి బాప్తిసం? నువ్వు పాపివని గ్రహించాలి. ఆ పాపముల నిమిత్తమై పడాలి, ఏడవాలి, వాటన్నిటిని ఒప్పుకోవాలి, వాటన్నిటిని అసహించుకోవాలి, వాటిని విసర్జించాలి. ఇక దేవుని కొరకే బ్రతుకుతానని ఒక మంచి తీర్మానం చేసుకోవాలి. దాన్నే మారు మనసు అంటారు. అలా మారు మనసు పొంది ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకున్నటువంటి రోజున ఏం జరుగుతుంది? ఏం జరుగుతుందంటే మన పాపాలు కడగబడుతున్నాయి. పాపములు ఏమి చేయబడుతున్నాయి? కడుగబడుతున్నాయి. పాపాలు కడుగబడిన వారు పరిశుద్ధుల జాబితాలోనికి చేరిపోతున్నారు. పరిశుద్ధుల జాబితాలోనికి వచ్చేస్తున్నారు వీళ్ళందరూ. ఎవరైతే పాపాలను బాప్తిసం రోజున కడిగి వేసుకుంటారో వాళ్ళందరూ పరిశుద్ధుల జాబితాలోనికి వచ్చేస్తారు. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. అంటే దేవుని చిత్తములో ఒక భాగం చేశారన్నమాట. కానీ పరిశుద్ధులుగా ఉండటం మాత్రమే దేవుని చిత్తం కాదు, గుర్తుపెట్టుకోండి. పని చేస్తే పరలోకం వస్తుంది, కానీ పని మాత్రమే చేస్తే రాదు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. పాపాలన్నీ ఒప్పేసుకొని బాప్తిసం పొందేసి పరిశుద్ధుల జాబితాలో చేరిపోయి ఇక దేవుని చిత్తాన్ని మేము నెరవేర్చేసాములే అనుకుంటే కుదరదు. అర్థమైందా ప్రియులారా? పరిపూర్ణులం కావాలి అన్నదే దేవుని చిత్తము.